పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నోటికొచ్చిన కారు కూతలు కూస్తుంటాడు. ఈవెన్ పాకిస్తాన్ దరిద్రాన్ని కూడా బయట పెడుతుంటాడు ఆయన. ఇప్పుడు ఆయన గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే భారత్ లోని ఆర్ఎస్ఎస్ శాఖల మీద దాడి చేస్తాడట. అంత సీన్ ఉందా దీని మీద? ఉత్తిష్ట భారత్కి సంబంధించిన ఒక కథనం చూద్దాం. పాకిస్తాన్ రక్షణ మంత్రి భారత్ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారి సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దౌత్యపరంగా తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. పాకిస్తాన్ అంతర్గత సమస్యల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి తరచుగా భారత్ లేదా భారతీయ సంస్థలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం కొత్తవి కాదు. అయితే ఆర్ఎస్ఎస్ క్యాంపులపై దాడి చేస్తామని నేరుగా హెచ్చరించడం మాత్రం ఉద్రిక్తతలు మరింత పెంచే చర్య కనిపిస్తుంది. ఏ దేశానికి రక్షణ మంత్రి ఆ దేశ భద్రతా దౌత్యానికి ముఖ చిత్రం. పొరుగు దేశాలను ఒక సామాజిక రాజకీయ సంస్థ లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తామని ప్రకటించడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం. ఇది పాకిస్తాన్ యొక్క అసహనాన్ని మరియు వ్యూహాత్మక లోపాన్ని కూడా సూచిస్తోంది. ఇక్కడ పాకిస్తాన్ అంతర్గత సమస్యల నుంచి దారి మళ్లించడానికి ఈ గేమ్ నడుపుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. ద్రవ్యోల్బణం, రాజకీయ స్థిరత మరియు తీవ్రవాద గ్రూపుల నుండి ఎదురవుతున్న సవాళ్లతో ఆ దేశం కొట్టుమిట్టాడుతుంది. ఇలాంటి సమయంలో భారత్ లో ఉద్రిక్తతను రాజేయడం ద్వారా ప్రజల్లో జాతీయవాదాన్ని ప్రేరేపించి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పించుకోవాలని ప్రయత్నం. భారతదేశం ఎప్పుడు శాంతినే కోరుతుంది, కానీ సరిహద్దులో కబ్జింపు చర్యలు జరిగితే గట్టిగా బుద్ధి చెప్పే సామర్థ్యం భారత్ ఉంది. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ మరియు బాలాకోట్ వైమానిక దాడులు దీనికి నివరిస్తున్నాం. ఇట్లాంటి బెదిరింపుల వల్ల భారత భద్రతా మరింత అప్రమత్తం అవుతాయని గుర్తుపెట్టుకోవాలి.